జనసేనకు సంబంధించినటువంటి నాయకురాలు డికే చైతన్య గారు, అదేవిధంగా చాలామంది మన నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వేదిక పైన ఉన్నారు. వారందరికీ పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి జనసేన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గత 6 నెలల నుంచి ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవాలనుకున్నారో, మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి, మీరు పిల్లలు కాబట్టి మీకు నమస్కారాలు చెప్పలేరు, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు సమావేశంలో చూస్తే మొత్తం 25 నుంచి 30 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కానీ, ఆయనలో ఉండే పట్టుదల కానీ, ఆయనలో ఉండే కసి కానీ, ఆయన రాజకీయాల పట్ల ఉండేటువంటి నిబద్ధత కానీ, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ఈ రాష్ట్రానికి నేను మంచి చేయాలా, ఈ రాష్ట్రాన్ని ఒక సైకో కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకురావాలా అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీతో మొట్టమొదటిగా కలవడం, ఆయన కలిసిన తర్వాత ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, అటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కలవడానికి ప్రధాన కారణం మరి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆయన ఆలోచనలు కానీ, ఆయన ఏది ఆశించి కూడా చేసే పరిస్థితిలో లేదు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి చూస్తే, గతంలో ఈ రాష్ట్రంలో నాకు 30 సీట్లు అసెంబ్లీ సీట్లు కావాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈయన కూర్చొని 1 to 1 24 అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటే, మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసే పరిస్థితి వచ్చినప్పుడు 3 సీట్లు ఆయనకు వచ్చినటువంటి త్యాగం చేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని ఎందుకు మీకు పదే పదే చెప్తున్నానంటే, ఆయన రాజకీయాల్లో ఆశించి లబ్ధి పొందాలనే దానికంటే రాజకీయాల్లో మీ భవిష్యత్తు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీరు యువకులు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేస్తే గానీ అది చేయలేమనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఆయన తీసుకున్నారంటే, నిజంగా ఆయన నిర్ణయాన్ని మనమందరం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ఈరోజు సందర్భం ఉంది కాబట్టి, ఎందుకంటే ఈరోజు మీరు ఎప్పుడో పొద్దున 10 గంటలకు మనం మీటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మీరు వీకోట్ నుంచి వచ్చేటప్పుడు నిన్న మనకి ఏదైతే ర్యాలీకి రావాలనుకుంటే దానికి కూడా పోలీసులు అబ్జెక్షన్ చేసి ఈ రోజు ర్యాలీకి రాలేదు. అదే విధంగా మన మైక్ బండి పంపిస్తే ఆ బండికి కూడా పర్మిషన్ లేదని ఇటీవల పంపించేటువంటి సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నా. ఇన్ని అడ్డంకులు ఎదురైనా ఈ రోజు మీరు యువకులు మొత్తం జన సైనికులు అక్కడి నుంచి దాదాపు 3 గంటల సేపు మీరు ఈ యొక్క పట్టణంలో నడిచి బండిలో వచ్చి ఈ రోజు ఎండలో వచ్చారంటే నేను మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ కు నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇదే కమిట్మెంట్, ఇదే ఆలోచనతో, ఇదే
చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నికల్లో మీరు పని చేయండి. మీరు యువకులు మీరందరూ కూడా మీ భవిష్యత్తుకు ఖచ్చితంగా బంగారు బాట వేయడానికి అక్కడ మరి ఉమ్మడి రాజ్యాన్ని ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అక్కడ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా మీ యొక్క అభ్యర్థిగా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కావచ్చు, కానీ నా గ్లాస్ గుర్తు లేకపోవచ్చు, కానీ సైకిల్ గుర్తు అయినా అది జనసేన గుర్తుగానే భావించి మీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి. రేపు మీకు ఎప్పుడు అవసరం వచ్చినా ఎన్నికల్లో కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, మీకే సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను ముందుండి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటూ మళ్ళా ఇంకా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే 2 గంటలు దాటింది కాబట్టి నేను తక్కువ సమయంలో మాట్లాడి మరొక్కసారి మీరు చెయ్యండి. మీరు చేసినటువంటి కష్టానికి ఫలితాన్ని ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి జనసేన పార్టీ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. జనసేన కార్యకర్తలకి, మన జన సైనికులకి, అలాగే ప్రతి ఒక్కరూ ఈసారి పోస్టింగ్ కొత్తగా అనౌన్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అలాగే మన పలమనేర్ నియోజకవర్గం నుంచి మన అమర్నాథ్ రెడ్డి అన్న ఈసారి కంటెస్ట్ చేస్తున్నారు. అమరన్న మన కుటుంబం. సో మన కుటుంబానికి మీరందరూ దగ్గరుండి మా అమరన్నని హైయెస్ట్ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని. థ్యాంక్ యూ అండి.